డాక్టర్ సిహెచ్ సుశీలమ్మ గారు. శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ రచనలు సమగ్ర పరిశీలన 15వ భాగం 26/7/25. రాజకీయ బేతాళ పంచవింశతి. ముళ్ళపూడి వెంకటరమణ అన్న జరుక్ శాస్త్రి మాటని నిజం చేసే రచన రాజకీయ బేతాళ పంచవింశతిక. సినీ రంగంపై విస్తృతంగా అధిక్షేపాన్ని ప్రయోగిస్తూ విక్రమార్క సింహాసనం, గిరీశన్ లెక్చర్లు రాశారు. రుణ ప్రపంచ తంత్రాన్ని అప్పారావు ద్వారా రుణానంద లహరిలో వినిపించారు. అయితే రుణరంగం కన్నా దారుణమైంది రాజకీయ రంగం. ఆ రాజకీయాల్లోని అరాజకత్వాన్ని హాస్యం చాటు ఘాటుగా దుయ్యబట్టిన పదునైన రచన రాజకీయ బేతాళ పంచవింశతిక. బేతాళ విక్రమార్క కథను కార్యకారణ సంబంధం నిర్దేశించే కథ. కథకు సంబంధించిన తీర్పుని, నీతిని చివరలో చెప్పడం ఈ కథల ఆనవాయి. అదో సంప్రదాయ శిల్పం. అంతేకాక కథలో కథ పద్ధతి మొగలి పువ్వు రేకుల్లాగా కథల్ని అల్లుకుపోవడం అని ఈ సంప్రదాయ పద్ధతి పురాణాల్లో, భారతంలో ఉన్నది. ముఖ్యంగా కావ్యాల్లో, కళాపూర్ణోదయంలో టెక్నిక్ అదే. రాజకీయ బేతాళ పంచవింశతిక ఈ కోవకు చెందిన రచన. ఇందలి 25 కథలు కొసమెరుపుతో ఊహించని మరుపుల పాఠకుల్ని సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతుంది. ఇందులో బేతాళుడు రామిరెడ్డి, విక్రమార్కుడు సుబ్బరాజు బేతాళ కథల్లో లాగానే ఈ కథలు కూడా ప్రశ్న జవాబు రూపంలో కొనసాగుతాయి. రామిరెడ్డి కథ వినిపించాక సుబ్బరాజు దాని ముడి విప్పుతారు. ఆంధ్రదేశంలో రాజకీయానికి రణరంగం గోదావరి. కక్షలు, కావేశాలు, పట్టుదలు, పౌరుషాలు అక్కడ ఉన్నంత తీవ్రంగా మరో చోట కలపడం. అందుకే రమణ ఈ రాజకీయ కథలకి రంగస్థలంగా గోదావరి ప్రాంతాన్ని ఎన్నుకొని కథలు చెప్పటానికి బేతాళుణ్ణి ఎన్నుకొని విసుగు చెందని విక్రమార్కుడు సుబ్బరాజుకు ఆ ఊళ్ళో పొలాలు, తోటలు చాలా ఉన్నాయి. వాటికి నీటి సరఫరాలు, తీర్వాలు, శక్తులు, ఎరువులు, చెక్కింగులు, సరిహద్దులు, కూలీ పని వాళ్లకు డబ్బు ఇచ్చే డబ్బులు, వాళ్ళు కట్టుబడితే వచ్చే ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. వాటి కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోక 10 మందిని కలేసుకోవడం, గంభీరంగా పెద్దరికంగా ప్రవర్తించడంతో పెద్ద మనుషుల్లో జమ అయిపోయాయి. తాను చాటున ఉంటూ నాటు పద్ధతి రాజకీయాలు, నాటు మనుషుల ద్వారా నడపట నేర్చుకొని మెల్లగా అతనంటే భయభక్తులు, నమ్మకం ఏర్పడి ఊళ్ళో వాళ్ళకి రాజకీయాల్లో చేరవని కొందరు సలహా కూడా ఇచ్చారు. పక్క ఊళ్ళో వెంకన్న చౌదరి గారి పెద్ద కొడుకు రామ్దాస్ ఎలక్షన్కు నిలబడుతున్నారు. ప్రచారం భారీగా సాగుతుంది. సుబ్బరాజు గారు, రామిరెడ్డి గారు కూడా ప్రచారంలో పాల్గొంటే మంచి ఫలితం ఉంటుందని అంచనా. రామదాసు తమ్ముడు నర్సయ్య వచ్చి ఈ విషయం చెప్పాడు రాజు. సుబ్బరాజు రామిరెడ్డి ఇంటికి వెళ్ళి రామదాసు పక్షాన ప్రచారానికి రావాల్సిందిగా కోరాడు. దానికి రామిరెడ్డి 2 షరతులు చెప్పారు. నువ్వు నిలబడాలి, లేదా నేను కథ చెబుతా. ఆ కథ విని దానికి సరైన జవాబైనా చెప్ప. ఆ విధంగా రామిరెడ్డి సుబ్బరాజుకు చెప్పిన 25 రాజకీయ కథలే ఈ పంచవింశతి. రమణ ఆక్షేపించిన విషయాలు అనేక. మెడమెచ్చులు పలికి నమ్మించి ఉచ్చులో పడేయటం రాజకీయాల్లో ఎంత దట్టమైపోయిందో తెలుపుతూ పేట కథ, స్వామిద్రోహి కథ రాశారు. రాజకీయాల్లో లంచగొండితనం గురించి ఇరుసుల పెట్టని కందెన కథ చెప్పారు. ప్రజాసేవలో గుర్తింపు పొందాక ఒక మాదిరి పదవి పొందిన నాయకుడు ప్రజల కన్నా అధినాయకులు
ప్రాధాన్యత ఎక్కువ ఇస్తే పైకి రాడన్న నగ్న సత్యం చెబుతూ అంతకింతైతే ఇంతకెంత కథ రాసి ఎన్నికల ప్రచారం గురించి దేశమంటే మనుషులోచ్చి రాశారు. అక్షరం ముక్క ఆలోచన లేని వాళ్ళు కూడా ఎలా పాలకులైపోవచ్చో చూపుతూ కిటుకు కథ రాశారు. రాజకీయ రంగంలో కుళ్ళు కాకుండా తత్ప్రభ వల్ల దిగజారిన సామాన్యుడి జీవన పరిస్థితుల్ని కూడా చిత్రించడం ఈ కథల్లో విశేషం. నేటి రాజకీయం అసలు తత్వాన్ని ఒక్క ముక్కలో ఇలా చెప్పి, రాజకీయం అనేది ఒక కళ, అంతే తప్ప గుడ్డెదు చేలో పడ్డట్టు తోసుకుపోవటం కాదు. పెదవి పైన హాసం, మెదడులో ఆలోచన, గుండెల్లో గుబులు రేకెత్తించే అధిక్షేపక కథలు. ఇందులో పార్టీని వ్యక్తుల్ని నిందించడం కనిపించదు. రాజకీయ వాతావరణం మాత్రమే అధిక్షిప్త. నీతి లేని నేతలపై వాతదే ఈ కథ. ఎండని చేప కథను మూసగా తీసుకొని ఓ చేప కథలో సక్రమమైన పని అని అనేక ప్రభుత్వ సంస్థల్ని దొయ్యబట్టాడు రమణ. ఓ మంత్రి భోజనం చేస్తున్నప్పుడు ఒక ఎండని చేప కనపడు, మిగతావన్నీ ఎండినప్పుడు దీనికేం రోగం? ఇదేం అసెంబ్లీ అనుకుందా, మున్సిపల్ కౌన్సిల్ అనుకుందా, ఇండిపెండెంట్ మెంబర్ అనుకుందా అని కోపంతో ఆ మంత్రి ఎంక్వైరీ కమిషనర్గా తనకు తానే నియమించుకొని విచారణ మొదలుపెట్టి చేప ఎందుకెండల గడ్డి దుబ్బు అడ్డొచ్చి ట్రాక్టర్ మిషన్ వాడు గడ్డి దుబ్బు ఎందుకు కొట్టల కామందు చెప్పారు. ఇలాగ విచారణ తిరిగి బదిలీల మీద, కంపెనీల మీద, ఉపాధ్యాయుల జీతాల మీద తీగలాగితే డొంకంతా కదిలినట్టు తనకే ఎసరు తెచ్చే పరిస్థితి ఏర్పడి ఫైలు మూసేయాలన్న నిర్ణయానికి వస్తారు. కానీ అప్పటికే పత్రికలకెక్కడంలో ప్రతిపక్షాల నివేదిక అడుగుతారు. ఫలితంగా ప్రముఖులతో మరో సంఘం ఏర్పడి వివిధ పట్టణాల్లో సమావేశాలు జరిగి చివరి సమావేశం ఊటీలో చేస్తారు. అప్పటికే 3 నెలలైపోయి ఈ పాటికది కుళ్ళి చెడిపోయి ఉంటుంది. కాబట్టి చేప ముక్కను వీధిలో పారేయాలని సూచిస్తారు. ఇంచుమించు ప్రభుత్వాలు నియమిస్తున్న విచారణ సంఘాలను ఇలాగే అవుతున్నాయని అధిక్షేపాన్ని విమర్శను సంతరించారు రమణ ఈ కథ. ఇందులో చేప ముక్క ఒక సమస్యని పరిష్కరించాలని ఈ వ్యవస్థలో వెంటనే సాధ్యం కాదు. ఈ కుహన ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో ఒకదానికొకటి అనుసంధింపబడి ఏది పరిష్కార మార్గాన్ని చూపలేకపోవడంతో చేప ముక్కని బయటకు విసిరేసినట్టు సమస్యని పక్కకి నెట్టేసి ఆల్ ఈజ్ వెల్ అని మోసగించుకోవటం జరుగుతుంది. రెండోది అసమర్థుడి కథ. ఎలక్షన్లో లక్ష చెప్తారు, కానీ చెప్పినవన్నీ ఎవరు చెయ్యరు. తెలివి తక్కువ తనమే చెయ్యరు. ఏ పని చెయ్యకుండా పదవిలో ఉండటమే సమర్థుడి లక్షణం. చెప్పినవన్నీ చేసేసి అసమర్థుడనిపించుకున్న ఓ సుబ్బారావు కథ. అనగనగా ఓ ఊరు, లంచాలు సిఫార్సులు ఏరుతున్న ఊరు, అంటే అన్ని విధాలా చెడిపోయిన ఊరు. కొన్నాళ్ళకి చిన్న పెద్ద ఏకమై ఊరు వరస బాగాలేదనుకో. ఈసారి ఎలక్షన్లో కొత్త వాళ్ళని, మంచి వాళ్ళని, చాకులాంటి కుర్రాళ్ళని ప్రోత్సహించాలనుకున్నారు. ముఖ్యంగా మన చెప్పు చేతల్లో ఉండేవాడు కావాలి అనుకున్నారు. చివరికి అందరి దృష్టి సుబ్బారావు మీద పడు. సుబ్బారావు జనంతో కలివిడిగా ఉంటాడు. జనము అతనంటే ప్రాణం పెడతాడు. వానా వరద, కరువు, కలరా, శుభం అశుభం ఏదొచ్చినా
ఊరంతా సందడిగా తిరిగి చేతనైన సాయము చేస్తారు చేయిస్తారు. పెద్దలందరూ కవిని పలుకుబడి అండదండలు కలగలి సుబ్బారావును గెలిపించి, సుబ్బారావు గెలిచిన దగ్గర నుంచి ఊరు బాగోగుల కోసం కష్టపడ్డా. ఎలక్షన్లో చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి మొదలుపెట్టి ధర్మాసుపత్రిలో అధర్మానికి పాల్పడ్డ డాక్టర్ని ట్రాన్స్ఫర్ చేయించారు. కొత్త డాక్టర్లు, కొత్త మందులు, కొత్త పద్ధతులు వచ్చేసాయి. పన్నుల శాఖలో సంస్కరణ మొదలుపెట్టి ఇలాంటి మంచి పనులు కొన్ని చేసేస్తుండగా కొందరు పెద్ద మనిషికి ముళ్ళు సూదులు గుచ్చుకుంటూ నడిపించి ఒక ఎమర్జెన్సీ మీటింగ్ సుబ్బారావు మీద అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి ఎలక్షన్తో చెప్పినవని నిజాయితీగా అమలు పరచడం సుబ్బారావు అసమర్థుడు అన్న ముద్ర వేయించుకొని పదవి ఓడగొట్టే పెంచుకొని అది రాజకీయం. మూడోది వేటక. ఎవరి మీదైతే పగబట్టాడు అతని పార్టీలోనే చేరి అతనితోనే నేస్తంగా అన్నిటికీ వంతపాడి మెరమెచ్చులు పడి పొగడ్తలని అగడ్తల్లో పడేసి దెబ్బతీసిన శకుని మార్కు రాజకీయ కథ. తిరుపతయ్యకి పంతులు వీర్రాజులకి చిన్న గొడవ జరిగి పెద్దలంతా చేరి ఇలాంటి పొగరుమోతు మేస్తారంటే ఉంటే చెడిపోతారని చెప్పి ఉద్యోగంలోంచి పీకేశారు. వీర్రాజు పగబట్టి పట్నం వెళ్ళి ప్రైవేట్లు చెప్పుకొని పై పరీక్షలు పాస్ అయి 4 ఏళ్ల తర్వాత రెవెన్యూ ఆఫీసులో చేరి తిరుపతయ్య పొలాల మీద చెకింగ్కి వచ్చి నానా అల్లరి పెట్టారు. తిరుపతయ్య కూడా పట్నం వెళ్ళి లంచాలు పూసి ఆఫీసులోనే ఉద్యోగం సంపాదించి వీర్రాజు డిపార్ట్మెంట్ పరీక్షలు పాస్ అయి పై అధికారిగా వచ్చి తిరుపతయ్యను మంజం బదిలీ చేయించారు. అక్కడికి కూడా తనిఖీకి వెళ్ళి అతన్ని డిస్మిస్ చేయించడానికి సన్నాహాలు చేసి తిరుపతయ్య ఉద్యోగం వదులుకొని వ్యాపారం మొదలుపెట్టి వీర్రాజు ట్యాక్స్ ఆఫీసర్గా తయారయ్యారు. ఆస్తంతా ఆమె తిరుపతయ్య పెద్ద పరిశ్రమ పెట్టి వీర్రాజు ఉద్యోగం వదులుకొని ఆ ఫ్యాక్టరీలో వర్కర్ల చేత యూనియన్ కట్టించి నాయకుడై తిరుపతయ్య మున్సిపల్ ఎలక్షన్కి నిలబడి చైర్మన్ అయ్యి వీర్రాజు పోటీగా ప్రతిపక్షంలో కౌన్సిలర్ అయ్యా. తిరుపతయ్య ఎమ్మెల్యే అయ్యారు. వీర్రాజు ఎమ్మెల్యే అయ్యారు. చివరికి తిరుపతయ్య మినిస్టర్ అయ్యారు. ఈసారి వీర్రాజు శకుని పద్ధతి అనుసరించి తిరుపతయ్య ఫ్యాక్టరీలోనే చేరి అతనితో నేస్తం కట్టి నమ్మించి ఉచ్చులో వేసి తిరుపతయ్య పరుగు తీసి నిరుత్తరగిరికి నూకలు చెల్లేలా చేసి పగ సాధించు. పగతో ఎదిరించి గెలవలేక పక్కనే చేరి తెలివిగా గోతిలోకి తోసే రాజకీయం కథ. 4వది కర్తవ్యం. శక్తి కూతుర్ని మనువాడాలని మనసు పడ్డాడు రెడ్నాయుడు కొడుకు. తండ్రి ఎంత చెప్పినా వినిపించుకోవాలి. గత్యంతరం లేక రెడ్నాయుడు నాడు శక్తి భవంతికి వెళ్ళి విషయం చెప్పారు. నీ అంతస్తేటి, నా అంతస్తేటి అన్నాడు శక్తి. నేనే మినిస్టర్ని అయితే ఆ మాట అంటావా అన్నాడు నాయుడు. అవసరమే కాదు పంతం పట్టారు. జోగడ కొన్నాళ్ళు రాజకీయాల్లో తిరిగి చెయ్యి కాల్చుకున్న అనుభవం ఉంది. తనకి పరిచయం ఉన్న పార్టీలో చేరాడు. ఆస్తి అమ్మి అప్పు చేసి మీటింగులు ఊళ్ళంతా తిరగడం, చుట్టూ జనం ముమ్మరమైపోయారు. నాయకుడి దగ్గర రాజకీయ ఆటలు పై ఆటలు నేర్చారు. ఒకసారి ఒక డెలిగేషన్లో చేర్పించాడు నాయకుడు. పొరుగు దేశం వెళ్ళొస్తే ప్రెస్టేజ్ పెరుగుతుందని వెళ్ళి
6 నెలల తర్వాత తిరిగి వచ్చే పార్టీలో చీలికలు వచ్చాయి. ఆ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలో చేరారు. కొందరు 3వ దాంట్లో చేరారు. కొందరు కొత్తది 4వది కట్టుకొని తను ఏ పార్టీలో ఉండడమా, నాయకుడు చేరిన పార్టీలో చేరడమా అన్నది ఒక సమస్య అయ్యింది. పార్టీ సిద్ధాంతం దేశం మేలు కన్నా మెరుస్తరవడమే ముఖ్యం. రాజకీయాల్లో పార్టీ ఏదైనా సరే చేస్తాననేది ఒకటి. ఎవరు చేసినా మానినా జరిగేది అలాగా జరుగుతుంది. దేశంలో పనులు పార్టీ పాలసీలను బట్టి కాదు, మనుషుల పాలసీలను బట్టి జరుగుతాయి. ఎప్పుడు శరీరంలో తల ఎంత ముఖ్యమో పార్టీలో నాయకుడు అంత ముఖ్యం. అందుకే రెడ్డి రాయుడు రాజకీయంగా ఆలోచించి నాయకులున్న పార్టీలో చేరారు. దేశ సేవ కోసం రాజకీయాల్లో చేరే రోజులు పోయాయి. శక్తి రెచ్చగొడితే పంతానికి రాజకీయాలు చేరిన రెడ్నాయుడు లాంటి వాళ్ళే ఈ రోజుల్లో ఎక్కువ మంది ఉన్నారు. ఓటరు నవ్విన కారణం కదా. ఓసారి వాళ్ళలో ఎన్నికలు వచ్చి కా పార్టీల టిక్కెట్లు కొని ప్లాట్ఫారం ఎక్కిన అభ్యర్థులు ఇద్దరు. ఒకసారి ఒకరు, ఇంకోసారి ఒకరు అన్నట్టు పదవికి ఎగిరి కొన్ని ప్రణాళికల వ్యవసాయాభివృద్ధి, 2వ దానిలో పారిశ్రామికాభివృద్ధి, 3వ దానిలో వర్తక వాణిజ్యాభివృద్ధి, 4వ దానిలో అధికార సామ్రాజ్యాభివృద్ధి సాధించుకున్నారు సొంతాన్ని. ఇద్దరిలో ఎవరికి ఓటు వేయాలి ప్రజలు ఓ పట్టాన తెలుసుకోలేకపోయి చివరికి ఊళ్ళో అంతా ఓటేశారు. ఓబీసీ నాటి పౌరుడు తప్ప అప్పటికి తేలిన లెక్క ప్రకారం అభ్యర్థులిద్దరికీ సరి సమానంగా ఓట్లు పడ్డాయి. ఎవరు గెలిచినట్లు పోలింగ్కి ఇంకో 10 నిమిషాల టైం ఉందనగా ఒక మహాపౌరుడు, దౌర్భాగ్యుడు, మూర్ఖుడు లేదా జీనియస్, ఒక దేశ రక్షకుడు ఓటు అయ్యలేదని ఎన్నికల అభ్యర్థులు మంది మార్బలం ఆ ఓటర్ ఆచూకీ కనుక్కొని వెళ్ళి అతన్ని మోసుకొచ్చేశారు. బూతు దగ్గరికి చెరో పక్కా చేరి వాడి బుర్ర తినేశారు. ఓటర్ బ్యాలెట్ పత్రాన్ని పట్టుకొని బోరున ఏడ్చే మరో క్షణం ఆనందంతో లోపలికి ఓటేసి చక్కాపోయారు. ఆ ఓటరు ఎందుకు ఏడ్చాడు, ఎందుకు నవ్వాడు అన్నది రామిరెడ్డి ప్రశ్న. ఈ ఎన్నికలలో ఇద్దరూ మహాదుష్టులే. అయినా తాను ఓటు వేసి తీరాల్సిన దుర్గతి పట్టినందుకు ఏడ్చి, ఇద్దరు వెధవల్లో తన ఓటు వల్ల ఎవరో ఒక్కడు మాత్రమే ఎన్నికవుతాడు కదా అని ఆనందంతో నవ్వాడు అని సుబ్బరాజు అన్నటువంటి విక్రమార్కుడు బేతాళుడు సమాధానం చెప్పి, ఓ ఊర్లో రామలక్ష్మణులు లాంటి ఇద్దరు అన్నదమ్ములు. ఊర్లో చిన్న పెద్ద అంతా పెద్దోడిని రాముడిలాగా చూసుకుంటా, చిన్నోడిని చిన్న చూపే చూసేవా. బళ్ళోకి వెళ్ళినా పెద్దోడికి మెప్పుదలి. దాంతో లక్ష్మణరెడ్డికి జంకు ఏర్పడి చదవటం వంట పట్టారు. ఓనాడు పట్నం వెళ్ళిపోయారు. అక్కడ ఇక్కడ తిరిగి పెద్దోడై ఓ చిన్న కంపెనీలో నౌకరుగా చేరారు. కొన్నాళ్ళకి అటెండర్ అయ్యారు. ఆ కంపెనీ పెద్ద ఆయన పోవడంతో ఆయన కొడుకు యజమానయ్యారు. చదువు రానోడు అటెండర్ ఏమిటని తీసేశాడు. జీతం డబ్బులు చేత పెట్టి పొమ్మను. రెడ్డి వీధిలోకి వచ్చి దిగాలుగా నడవటం మొదలెట్టి సిగరెట్టు కాల్చబుద్దేశం. కొందామంటే కొట్టు కనపడు. 1/2 మైలు నడిచిన రెడ్డికి ఒక ఆలోచన. ఆ వీధిలో చాలా ఇళ్ళు కంపెనీలు ఉన్నాయి, కానీ సిగరెట్లు కిళ్ళీలు గట్ర కావాలంటే బడ్డీ కొట్టు లేదు. వెంటనే చేతిలో ఉన్న జీతం డబ్బులు ఓ కంపెనీ నిండా సిగరెట్టు, చుట్టలు, బీడీలు, కిళ్ళీలు
గట్రా కొంచెం కొంచెం కొని ఆ వీధిలో తిరిగాడు. ఆ తర్వాత ఓ అరుగు మీద తాను దుకాణం పెట్టి ఆ కుర్రాడికి సరుకిచ్చి వీధిలో తెప్పించాడు ఓ కుర్రాడు. అలా అలా వ్యాపారంలో నిలదొక్కుకోకుండానే కాక 10 రకాల వ్యాపారాల్లో దిగి లక్షాధికారి అయ్యాడు. ఊరూరా పేరు మినిస్టర్ అయ్యాడు. ఓ సంస్థకి ₹1,00,000 విరాళం కూడా ఇచ్చాడు. అది ఆనాడు పెద్ద సభ జరిగింది. ఆ సంస్థ యజమాని రెడ్డిని యథాశక్తి పొగిడి చెక్ అందుకున్న ఆ సంస్థ తాలూకు పుస్తకం తెచ్చి ఆశీర్వచనం రాసి సంతకం పెట్టాలని కోరాడు. రెడ్డి గారికి కళ్ళు చెమ్మగిల్ల. లేచి నిల్చొని తనకు చదువు రాదని చెప్పి కూర్చొని అందరూ నిర్ఘాంతపై చివరికి అధ్యక్షుడు లేచి బొత్తిగా చదువుకోకుండానే వారు ఎంత వారయ్యారు కదా, చదువుకుంటే ఇంకెంత వారయ్యేవారు అన్న అదే ప్రశ్న రామిరెడ్డి వేశారు. సుబ్బరాజు సమాధానం చెప్పారు. చదువుకుంటే ఆ అటెండర్ ఉద్యోగం ఊడేదే కాదు, మహా అయితే గుమాస్తా అయ్యేవాడని సమాధానం. దీనికి మూలంట సోమర్సెట్ మామ్ రాసిన కథ, దేవాంతకుడి కథ. ఆ ఊళ్ళో ఎలక్షన్స్ అందరి మొదలై అప్పటిదాకా చైర్మన్గా ఉన్న పంతులు గారి విశ్రాంతి తీసుకోమని చెప్పి శాస్త్రి గారికి కుర్చీ ఎక్కాలని తోచి పంతులు గారి కార్యదర్శి హోదాలో రాష్ట్ర స్థాయి రాజకీయాలకు పంపేందుకు సిద్ధం చేశాడంట. పంతులు కాదనలేని పరిస్థితి వచ్చేది. చివరికి ఆయన ఓ ఉపాయం ఆలోచించారు. పంతులు గారి గౌరవార్థం ఏర్పాటైన విందులో అందరి ఎదుట పంతులు గారి 10,000 చెక్కిగిచ్చి రామ మందిర నిర్మాణం చెయ్యాల్సిన బాధ్యత శాస్త్రి మీద పెట్టారు. పెట్టి పంతులు గారు వెళ్ళిపోయారు. శాస్త్రి రామ మందిర నిర్మాణ బాధ్యతను సంతోషంగా తీసుకొని, కానీ తర్వాత సాధక బాధకాలు తెలిసి మొదట ఓ చిన్న కమిటీ వెయ్యాల్సి వచ్చి, ఇది ఆయన వేలూరు శివరామశాస్త్రి గారి కథ ఇలాగే. కమిటీలో ఏకాభిప్రాయం ఎప్పుడూ ఉండదు. వాదోపవాద తర్జన భర్జనలు జరిగి పంతులు గారి ఇచ్చిన స్థలం కంటే ఊరికి దక్షిణంలో ఉన్న శాస్త్రి గారి స్థలం అయితే బాగుంటుందని ఒక సూచన. నిర్మాణ పనులు కొన్ని శాఖలుగా విడదీసి కొందరికి బాధ్యతలు అప్పగించారు. శాస్త్రి గారు ఏదో పని మీద ఢిల్లీ వెళ్ళి 4 వారాల్లో తిరిగి వచ్చేసరికి నిర్మాణం అయిపోయిందన్నారు. వెంటనే బయలుదేరి ఆలయం దగ్గరికి వెళ్ళి ఆలయం 2 అడుగుల ఎత్తులో మాత్రమే కమిటీలో సభ్యులకి డబ్బు పని కేటాయించారు కదా. గోడలు లేపే మంత్రి 2 అడుగులు లేపేసరికి డబ్బైపోవడం పని ఆపేసి, తాపు లేపే ఆయన ఇంకా ఆలస్యమైతే ధరలు మరీ పెరిగిపోతాయని ఆలోచించి దొరికినంత మంచి రేకులు సంపాదించి మందిరానికి మూత వేశారు. దాంతో మందిరం 2 అడుగులెత్తాయి. కలప సభ్యుడు బుల్లి సింహద్వారం 2 కిటికీలు అమర్చారు. ప్రజలకు ఎలా ముఖం చూపించాలి, ప్రారంభోత్సవానికి వచ్చే మంత్రి గారు లోపలికి ఎలా ప్రవేశించాలి, తనని ఇలా అల్లరిపాలు చెయ్యాలని ఇలాంటి బాధ్యత తన నెత్తిన పెట్టాడు పంతులు అని అర్థమైంది శాస్త్రి. తన ఎత్తుకు పంతులు పై ఎత్తేస్తే దానికి తను వెయ్యాల్సిన ఎత్తేమిటి? ఇప్పుడు శాస్త్రిపై ఎత్తు వెయ్యనే వేశారు. ఆ ప్రకారం మన్నాడు ఊళ్ళో కొందరు పూనకాలొచ్చి ఆ గుడి ఎత్తు పెంచరాదని కలియుగంలో అహంకారం పెరిగిపోయే ప్రజానీక తన ఎదుటికి ఇలా నడ్డి వంచి కాళ్ళు చేతులకు పాకి రావాలని అమ్మవారు పూనకం పూనినట్లుగా
చేయించాడు శాస్త్రి ఏర్పాటు. ఆ విధంగా దేవళం పుట్టిగాని ఉండాలని పెద్దలంతా నిర్ణయించారు. బ్రహ్మాండమైన పూజతో ఆలయం ప్రారంభమే. రాచింపాడు రోడ్డు కథ. సుబ్బారావు అనే కుర్రాడు పల్లెటూరు వదిలి పట్నం వెళ్ళి కాలేజీ చదివారు. అక్కడ ఓ చిన్నదాన్ని లైన్లో పెట్టారు. ఆ అమ్మాయిది వాళ్ళూరి పక్కూరే. చదువైపోయాక సుబ్బారావు స్వగ్రామం దాచింపాడు వచ్చేసి ప్రేయసిని చూడాలంటే రోజు 3 మైళ్ళు నడిచి వెళ్ళి రావాల్సి వచ్చి దారంతా బురదమై గోతులు మళ్ళు బురద ఎండితే ఇక కొండలు లోయ్ బండి వెళ్ళ. ఊరికి రోడ్డుంటే బాగుండు నడిపి తండ్రికి చెప్తే నవ్వు. తర్వాత ఊళ్ళో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కలడం మనసభ్యుల దగ్గర పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర ఆ మాట చెప్పారు. రోడ్డు పడితే మన పంటను సులువుగా గూడెం మార్కెట్కు తోలుకోవచ్చు. బ్లాక్ డెవలప్మెంట్ వాళ్ళు వచ్చి ఊళ్ళో కూడా రోడ్డు వేస్తారు. ఎలక్ట్రిక్ దీపాలు పెడతారు. వారం వారం ఆసుపత్రి కారు వస్తుంది. మంచి బడి పెడతారు. రేడియో ఇస్తారు, పుస్తకాలు ఇస్తారు, పత్రికలు ఇస్తారు. మీ పిల్లలంతా పైకి వస్తారు. ఆ రోడ్డు మన అభివృద్ధికి రోడ్డు అని అందరికీ పంపుకొట్టు. పట్నం వెళ్ళి పై అధికారులని మంచి చేసుకుని ఇంటికొచ్చి తండ్రి మొత్తుకున్నా వెనక తెగించి పంచాయతీ ఎలక్షన్కు నిలబడి ప్రచారం ముమ్మరంగా. కొందరు మద్దతు ఇచ్చారు. ఫలితాలు సుబ్బారావు చిత్తుగా ఓడిపోయి మూర్ఖులు, అభివృద్ధి నిరోధకులు, మీకు బాగుపడే యోగ్యత లేదని తిట్టి సుబ్బారావు పట్నం వెళ్ళి. ఇంతకీ ఎవరు మూర్ఖులు అన్నాడు రామిరెడ్డి ప్రశ్న. విక్రమార్కుల అభివృద్ధి నిరోధకులు ఆ ఊరి పెద్దలుగా. ప్రజలు అంతకన్నాక అభివృద్ధి వద్దు బాబోయ్ అనిపించేదంతగా, బాగుపడదామంటే భయపడేంతగా హడలెత్తించిన అధికారులు వాళ్ళని కట్టుదిట్టం చెయ్యని పై అధికారులు పాలకు అని సుబ్బరాజు జవాబు. ఊరు వాడ ఇవాళ చివరికి. సుబ్బారావు ఓసారి సైకిల్ వేసుకు పట్నం వెళ్ళారు. ఊరి శివార్లోనే టీ బడ్డీ దగ్గర సైకిల్ అప్పచెప్పి నడిచి ఊళ్ళోకి వెళ్ళబో 2 అడుగులు వేసేసరికి కానిస్టేబుల్ ఆపారు. సైకిల్కి లైసెన్స్ ఏదన్నారు. ఈ బండి ఊరిది కాదు, పల్లె, దీనికి లైసెన్స్ అక్కర్లేదన్నా. ఈ ఊరి పెరిమేల్లో ఉండగా అడుగుతున్నా, ఇక్కడ లైసెన్సులు ఉన్నాయని. అందుకే బండి నొక్కడులేసి నడిచి వెళ్తున్నా అన్నాడు సుబ్బ. మాట పెరిగింది. పన్ను కట్టక తప్పల. ఆనాడతడు ప్రతిజ్ఞ పట్టాడు. పల్లెల నుంచి పట్నం వచ్చే బళ్లకు పన్నులు పడకుండా చేస్తాడు. అసలు బీదవాడి వాహనమైన సైకిల్ మీద పట్నాలు కూడా లైసెన్సులు పన్నులు లేకుండా రద్దు చేయిస్తాను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సైకిల్ మీద పన్ను తీసేశారు. తర్వాత కొన్నాళ్ళకి సుబ్బారావు పట్నం వెళ్ళి కొన్నాడు ఉద్యోగం చేసి, వ్యాపారం చేసి, కమిషన్ వ్యాపారం చేసి, లారీ కొని, స్థలాలు కొని అమ్మి నెమ్మదిగా మున్సిపల్ కౌన్సిలర్. కుర్రతనపు వేడి, ప్రజలు, దేశము, సంస్కరణలు వగైరాలన్నారు. ఇంకా చాలా అన్నారు. ఓనాడు సుబ్బారావు ఇంటి జవాను సైకిల్ మీద బజారు వెళ్ళేస్తూ ఉంటే లైసెన్స్ లేదని పట్టుకున్నారు. సుబ్బారావు మండిపడ్డు. పాత విషయం గుర్తొచ్చి, ఈ మారు ఎలక్షన్ అయితే ఈ పన్ను రద్దు చెయ్యాలి అనుకున్నారు. కొట్టేసుకో. ఆ మరుసటేడు చైర్మన్ అయ్యా. ఓనాడు సుబ్బారావు కమిటీ మీటింగ్కు ఇంకో గంట టైముందని సైకిళ్ళ మీద పన్ను రద్దు చేద్దామని. అది తీసేస్తే రాబడి తగ్గిపోతుంది బాబోయ్ అన్నారు ఊరువారు. కొంతమందికి విషయం నచ్చి దీని మీద వచ్చే రాబడి తగ్గిన మిగతా వాటి మీద పన్నేసి రాబట్టుకోవచ్చని. వెధవ సైకిల్ పన్ను కోసం
ఇన్ని ఓఘా ఇచ్చారు తలబడితే ఇవన్నీ జరగవు సరికదా. నువ్వు మళ్ళీ నిలబడలేవు కౌన్సిల్లో. ఊరు బాగా చేస్తావా? ఊరిలో ఈ వాడ కూడా భాగమేనా? దీని బాగెందుకు కోరవు అన్నారు కౌన్సిల్. సుబ్బారావు ఏం చెయ్యాలి? ఊరంతటి మేలు కోరి ఎక్కువ మంది బాగు కోరి సంధి పైకిల్ పనులు చేయించాలా? తన వాడ అభిప్రాయం మన్నించి ఆ ఉద్యమం మానుకోవాలి. ఊరు ముఖ్యమా, వాడ ముఖ్యమా? దేశం కన్నా రాష్ట్రం, దానికన్నా ఊరు, ఊరు కన్నా వాడ, వాడ కన్నా పార్టీ కన్నా గ్రూప్, గ్రూపు కన్నా నాయకు, నాయకుడి కన్నా అతని పెట్టుబడిదారు, అతని కన్నా నేను ముఖ్యం అన్నది రాజకీయని. ఊరు బాగు ఊరంతా చూస్తా, తన వాడ బాగు తనే చూసుకోవాలి. అదిగా అతను మళ్ళీ ఎన్నికల పదవిలో ఉండాలంటే తన వార్డులో మద్దతు ముఖ్యం. కాబట్టి తను ఎన్నిక కావడం సైకిల్ పన్ను రద్దు కంటే ముఖ్యం. కాబట్టి అతను పన్ను గొడవ వదిలేసి తన వాడ మాటనే మన్నించాలి. ఊరుకున్న వాడే ముఖ్యం, ఓటే ముఖ్యం అన్నది సుబ్బరాజు జవాబు. ఇంకొకటి కూడా, వినాయక వ్రతం కథ. అనగనగా ఓ పంతులుగా పిత్రార్జితమైన భూమి, స్వార్జితమైన మేడ, చిన్న వ్యాపారం ఉంది. మంచి ముహూర్తం చూసి రాజకీయాల్లో దిగుతున్నారు అనుకో. సరిగ్గా ఆ ముహూర్తాన్ని పవరులో ఉన్న ఆ ఊరి ఎమ్మెల్యే గారు ఎడం భుజం అదిరి ఇద్దరు పార్టీ టిక్కెట్టు కోసం ఆఫీస్ చుట్టూ తిరిగారు. ఎందుకైతే తన ప్రాంతంలో తను సాధించదలుచుకున్న మంచి పనులు, అవసరమైన కార్యక్రమాలు వివరించి చెప్పాడు పంతు. టిక్కెట్టుదేముంది, ప్రజల్లో బలం ఉండాలి, పలుకుబడి ఉండాలి. అదుంటే టిక్కెట్ ఇస్తే వచ్చేస్తుందని ఊరించారు. మీ గురించి ప్రజల్లో ఉన్న అభిప్రాయం మేము వాకప్ చేస్తాం, మా వాళ్ళు వస్తారు, వాళ్ళకి దాఖలా కనపడాలి అని. పంతులు గారు తన ఊరొచ్చి ఆయా వర్గాల వాళ్ళ సమస్యలు కనుక్కొని కావలసిన మంచి పనులు తెలుసుకున్నారు. చుట్టుపక్కల గ్రామాలు తిరిగి రావు గారు అసలు రానేలా. 4 వారాల తర్వాత రావు గారికి టికెట్టు వచ్చిందని తెలిసి పౌరుషం కొద్దీ ఇండిపెండెంట్గా నిలబడి ఓడిపోయారు. అసలు రాగు ప్రజల ముఖం చూడకపోయే పంతులు మనిషిని పట్టుకొని మంచి చేసుకొని పంతులకి పార్టీ టికెట్ దొరక్కపోవడం కారణమేమిటి అన్నది రామిరెడ్డి ప్రశ్న. శివపార్వతులు ఒకనాడు ప్రపంచానికి 3 సార్లు ప్రదక్షిణ చేసి ముందొచ్చిన వాడికి ప్రథమ గణానికి నాయకుడిని చేస్తామన్నారు కదా. కుమారస్వామి రొప్పుతో పరిగెత్తాడు. ఆ లోపల గడుసువాడు బుద్ధిశాలి వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరిగి మీలోనే భువనాలున్నాయి కదా అని పంపుకొట్టారు. వాడు ఇలాగే పొంగిపోయి అట్టే సేనాధిపత్యం అప్పచెప్పి. మరి ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయకులే ప్రజలన్న నగ్న సత్యం రావు గారికి తెలుసు. ప్రతి అభ్యర్థికి 2 మేనిఫెస్టోలు ఉంటాయి. ఒకటి ప్రజలకు ఆశ పెట్టి ఆకట్టుకొని పంతులు గారి మొదటి ప్రణాళిక గురించే తిప్పలు పడ్డారు. కానీ దానికంటే ముఖ్యమైన 2వ ప్రణాళిక అమలు చెయ్యాలి. పెద్దలను మంచి చేసుకోలే. అది సుబ్బరాజు గారు. ఇవాటి చివరి కదా. దేశమంటే మనుషులోచి రాను ఎలక్షన్లో ప్రాపగాండా గేసి గెలుస్తారు రామ్దాస్. మళ్ళీ ఎలక్షన్ దాకా అయిపో అడ్రస్ ఉండడు. అయినా గెలుస్తూనే ఉండదు. ఓ మారు ఎలక్షన్కి లాగానే పైనుంచి బూడిపడి. కానీ సామాన్య జనం విరగబడి చూడటానికి రారు. రామదాసు ఓ 2 ఎడ్ల బండిలో కూర్చొని ఊళ్ళోకి వస్తూ కనబడ్డ ప్రతి ఒక్కరిని
పలకరించాడు. వాళ్ళు హేళనగా మాట్లాడిన దులిపేసుకొని నవ్వుతూ పలకరించి ఆయన దృష్టిలో ఎలక్షన్ ప్రాపగాండా నియోజకవర్గాన్ని రావడం అంటే లైసెన్స్ రెన్యూ చేయించుకోవటం. పోటీగా నిలబడ్డ చలపతి ఒకటంటే దాసు 10 ఇస్తాను 10 చేస్తా ఆశలు చూపారు. కానీ చలపతి గెలిచారు. ఎందుకు అన్నది రామిరెడ్డి ప్రశ్న. ఎందుకంటే దాసు మనుషుల్ని మనుషులుగా గొర్రెల మందగా భావించారు. ఆయన చేసిన ఉపకారాలని ప్రజాసేవ అనిపించుకో. ఆశ్రితుల్ని లంచగొళ్ళని ఆదుకుంటే ప్రజలకు ఏమొరుగుతుంది? ఆయనకి ప్రతి చోట ఎదురై మా ఊరి ఓట్లు మీవే అని భరోసా ఇచ్చిన పెద్దలంతా చలపతి గ్రూపు మనుషులే. వాళ్ళు మాటను ప్రచారం చేసుకోకుండా దాసు దగా పడ్డాడు. ఆయన చేసిన వాగ్దానాలు అలానే ఉన్నాయి. ప్రజలు ఎంత గొర్రెలైనా వాళ్ళకు కూడా నమ్మశక్యం కానంత గొప్పగా ఉన్నాయి. దేశమంటే మనుషులని భావించక నేల విడిచిన సాము చేశాడు దాసు అన్నది సుబ్బరాజు జవాబు. రేపటి కథ పాలిటిక్స్ కథ.